హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణ పాలిసెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నుంచి రియల్ నెంబర్స్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ పాలిసెట్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ టైమ్స్ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. మన దగ్గర లెట్స్ సే 11 అనే నెంబర్ని 2 అనే నెంబర్తో డివైడ్ చేద్దాం. ఇక్కడ 11 అనేది డివిడెండ్, 2 అనేది డివైజర్, రైట్? సో ఇట్ ఈస్ 5 times 2 10 అండ్ రిమైండర్ ఈజ్ 1. కోఎఫిషియంట్ ఈజ్ 5, రిమైండర్ ఈజ్ 1, రైట్? సిమిలర్లీ 11 అనే నెంబర్ని 3తో డివైడ్ చేద్దాం. అప్పుడు దిస్ ఈస్ 3 times 3 9. వెన్ యూ సబ్ట్రాక్ట్ యూ ఆర్ గెటింగ్ రిమైండర్ యాజ్ 2, రైట్? సపోజ్ 11 అనే నెంబర్ని 4తో డివైడ్ చేద్దాం. So quotient is 2 and remainder is 3, right? So dividend is equal to divisor times quotient plus remainder and రాయొచ్చు, right? దీని బేస్ చేసుకునే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏమని చెప్తుందంటే, ఫర్ ఎ గివెన్ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ a and b we can find unique integers q and r such that a is equal to b times q plus r, where r is less than b and r is greater than or equal to 0. అంటే మన దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఏ అండ్ బి అనే 2 నెంబర్స్ ఉంటే వీ కెన్ ఫైండ్ యూనిక్ ఇంటీజర్స్ క్యూ అండ్ ఆర్. సో ఈ పర్టికులర్ కేసులో 11 and 2 అనేవి ఏ అండ్ బి అయితే కనుక వి కుడ్ ఫైండ్ క్యూ 5 అండ్ ఆర్ 1, రైట్? ఇక్కడ క్యూ 3 ఆర్ 2. ఈ పర్టికులర్ కేసులో క్యూ 2 ఆర్ ఈక్వల్ టు 3. అయితే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏమని చెప్తుందంటే, రిమైండర్ ఆర్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ డివైజర్ బి. అంటే ఇక్కడ 1 అనేది స్మాలర్ దాన్ 2, ఇక్కడ 2 అనేది స్మాలర్ దాన్ 3, ఇక్కడ 3 అనేది స్మాలర్ దాన్ 4, రైట్? రిమైండర్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ బి, బట్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి 0 ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ 10 we want to divide, right, with 2. So quotient is 5 and remainder is 0. అంటే sometimes remainder can be 0, but రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ డివైజర్. ఇది యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా మనకు చెప్తుంది. ఓకే, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందంటే, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అండ్ ద ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటంటే, ఎ నెంబర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్స్ని ఏమంటాం? ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, దాని ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 and 2, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, రైట్? 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, దానికి ఓన్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 times 3 or 3 times 1. సో ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో కాంపోజిట్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 6 అనేది ఒక కాంపోజిట్ నెంబర్, రైట్? వీ కెన్ రైట్ దిస్ యాజ్ 6 into 1, 3 into 2, రైట్? అంటే వీ హ్యావ్ 6, 1, 3 and 2. These are all factors of composite number 6. So composite number can have more than 2 factors. And we know that composite number can be expressed as product of prime numbers. అంటే 6 అనే దాన్ని మనం 3 into 2 అని రాస్తున్నాం, రైట్? 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఇక్కడ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏమని చెప్తుందంటే, ఇలాంటి కాంపోజిట్ నెంబర్ ఏది ఉన్నా కానీ దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు. Prime factorization is unique apart from the order in which prime factors occur. For example 30 అనే నెంబర్ ఉంది మన దగ్గర. 30 ఏమని రాయొచ్చు? 2 into 3 into 5 అని రాయొచ్చు, రైట్? 2, 3, 5 ఆల్ దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఓన్లీ, రైట్? అలా కాకుండా అదే 30ని మనం 3 into 2 into 5 అని కూడా రాయొచ్చు, లేకపోతే 5 into 3 into 2 అని కూడా రాయొచ్చు. సో ఆర్డర్ మారచ్చు, బట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి 2, 3, 5 సేమే, రైట్? దట్ ఈస్ వాట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఈజ్ సేయింగ్. Every composite number can be expressed as product of primes
and the factorization is unique apart from the order in which the prime factors occur. Understood? The product of prime factors of 2024 is అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2024లో అడిగిన క్వశ్చన్. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనం 2024కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. 2024ని 2తో డివైడ్ చేసామనుకోండి, ఏమవుతుంది? అది 1012 అవుతుంది, రైట్? ఈ 1012ని మళ్ళీ 2తో డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇది 506 అవుతుంది. ఈ 506ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తే 253 వస్తుంది, రైట్? ఈ 253ని ఇప్పుడు ఏ ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయాలి అని మనకు డౌట్ వచ్చినప్పుడు మీరు చూస్తే కనుక అన్ని చోట్ల 23 అనేది కామన్గా ఉంది. ఇక్కడ 7 ఉంది, మిగిలిన వాటిలో 11 ఉంది. అయితే ఇప్పుడు 23తో డివైడ్ చేద్దాం. 23తో డివైడ్ చేద్దాం అంటే 23 × 10 230, రైట్? 230 + 23 is 253, రైట్? అంటే 23 × 11 is 253, రైట్? 11 అనేది కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి we stop there. సో 2 × 2 × 2 × 23 × 11 is 2024. దీని ఏమని రాయొచ్చు? 2³ × 23 × 11 అని రాయొచ్చు. 2³ × 23 × 11 అనేది చాయిస్ 2. సో చాయిస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? HCF and LCM of 2 or more numbers can be obtained from prime factorization method. ఓకే, మనం 2 నెంబర్స్ని తీసుకుందాం. 20 అనేది ఒక నెంబర్, 30 అనేది ఇంకొక నెంబర్. 20ని ఏమని రాయొచ్చు? 2 × 2 × 5 అని రాయొచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసినప్పుడు, రైట్? 2 × 2 is 4, 4 × 5 20. 30ని ఏమని రాయొచ్చు? 2 × 3 × 5 అని రాయొచ్చు, రైట్? ఇప్పుడు ఈ 2 నెంబర్స్కి HCF చూద్దాం. HCF ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్స్. ఓకే, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే ఈ 2 నెంబర్లో 2 అనేది కామన్గా ఉంది, రైట్? అండ్ 5 అనేది కామన్గా ఉంది, రైట్? 5కి పవర్ ఎంత ఉందంటే 1. స్మాలెస్ట్ పవర్ 2 చోట్ల కూడా 1 ఉన్నది, రైట్? అదే 2కి వచ్చేసరికి ఇక్కడ దీన్ని 2² × 5 అని రాయొచ్చు. ఇక్కడ 2 × 3 × 5 అని రాసాం. అంటే 2కి స్మాలెస్ట్ పవర్ 1, రైట్? సో ఇప్పుడు ఇది 2 × 5 దట్ ఈస్ ఈక్వల్ టు 10. అంటే HCF ఆఫ్ 20 and 30 is 10. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 20 and 30 is 10. ఇప్పుడు LCM చూద్దాం. LCM ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్స్. ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నారు అంటే అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి. 2 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్, 3 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్, 5 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్. గ్రేటెస్ట్ పవర్స్ చూడండి, 2², 3⁻1 అండ్ 5⁻1, రైట్? దీని ఏమని రాయొచ్చు? 4 × 3 × 5, రైట్? దిస్ ఈజ్ ఈక్వల్ టు 60. అర్థమైందా? LCM ఆఫ్ 20 and 30 is 60. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. LCM ఆఫ్ 2 నెంబర్స్ ఇంటూ HCF ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్, రైట్? మనం HCF 10 ఇంటూ LCM 60. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 600, రైట్? 600 ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఒరిజినల్ నెంబర్స్ 20 × 30. అర్థమైందా? LCM ఆఫ్ 2 నెంబర్స్ times HCF of the same 2 numbers is equal to product of those 2 numbers. Understood? What is the HCF of 2³ times 3³ times 5² and 2² times 3 times 5³ అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2019లో ఇచ్చిన క్వశ్చన్. HCF డెఫినేషన్ ఏమని చెప్తుంది? HCF is defined as product of smallest power of each common prime factors in the numbers. ఓకే, మన దగ్గర ఉన్న నెంబర్స్ ఏంటి? 2³ 3³
ఇంటూ 5 స్క్వేర్ ఇది ఒక నెంబర్, రైట్. సెకండ్ నెంబర్ ఏంటి 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 క్యూబ్. వీటిలో మీరు చూడాల్సింది ఏంటి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి 2, 3 అండ్ 5, రైట్. రెండు చోట్ల ఉంది, 2 ఉంది, 3 ఉంది, 5 కూడా ఉంది, రైట్. సో రెండు చోట్ల ఉన్న ఫ్యాక్టర్స్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ముందు రాసుకున్న తర్వాత వాటి స్మాలెస్ట్ పవర్స్ ఏంటో చూడాలి. 2కి వచ్చేసరికి స్మాలెస్ట్ పవర్ 2 అంటే 2 పవర్ 2 అని రాసుకోండి ఇంటూ, బికాస్ ప్రోడక్ట్ అంటున్నారు కదా అందు గురించి ఇంటూ రాశాను. నెక్స్ట్ 3 వచ్చేసరికి 3కి స్మాలెస్ట్ పవర్ ఏంటి 1 ఇక్కడ ఉంది, రైట్. దెన్ 5కి వచ్చేసరికి స్మాలెస్ట్ పవర్ 2 ఉంది అంటే 5 స్క్వేర్. నౌ దిస్ ఈజ్ HCF. 2 square into 3 into 5 square. So choice 3 is the right answer. Understood? If the HCF of any two numbers is equal to 1, then those numbers are called. ఇది క్వశ్చన్. ఓకే, తెలంగాణ పాలిసీ 2022లో ఇచ్చారు మనకి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ టూ నెంబర్స్ అనేది 1 అంటే దాని మీనింగ్ ఏంటి 1 is the only factor for those two numbers, right. For example 2 and 3 అనే 2 నెంబర్స్ తీసుకుంటే కనుక ఓకే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదవుతుంది 1 అవుతుంది, రైట్. 2కి ఫ్యాక్టర్స్ 1, 2, 3కి ఫ్యాక్టర్స్ 1, 3. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి 1. సో కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 మాత్రమే ఉంది. ఇలా ఉన్న నెంబర్స్ని ఏమంటామంటే కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్లీజ్ నోట్ దిస్. The numbers that have only one common factor, that is number 1. Okay, only one common factor undante highest common factor kuda ade avutundi, that is 1, are called co-prime numbers. Okay, please note this. Veetni co-prime numbers antaru ardhamaindi kada. Evaina 2 numbers unni vaatiki common factor only 1 aithe ganaka okay appudu highest common factor 1 avutundi kabatti ఆ నెంబర్స్ని కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4, 5 ఇవి కూడా కో ప్రైమ్ నెంబర్స్. ఎందుకు 4కి వచ్చేసరికి ఫ్యాక్టర్స్ చూసామనుకోండి 1, 2 అండ్ 4. 5కి వచ్చేసరికి ఫ్యాక్టర్స్ చూస్తే 1 and 5. కామన్ ఫ్యాక్టర్స్ చూస్తే ఏముంది ఓన్లీ 1 ఉంది. దిస్ ఈజ్ HCF, రైట్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉంటే ఆ నెంబర్స్ని ఏమంటాం కో ప్రైమ్ నెంబర్స్. అంటే 4 and 5 అనేవి కో ప్రైమ్ నెంబర్స్, 2 and 3 అనేవి కో ప్రైమ్ నెంబర్స్, రైట్. అర్థమైందా? HCF of 7, 8 and 9 is అని అడిగారు తెలంగాణ పాలిసీ 2023లో. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనం సింపుల్గా ఏం చేద్దామంటే 7కి ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. 1, 7 ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ కాబట్టి, 7 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి. 8కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి 8ని 1తో డివైడ్ చేయగలం, 2తో డివైడ్ చేయగలం, 4తో డివైడ్ చేయగలం, 8తో డివైడ్ చేయగలం. 9 కేసు తీసుకుంటే 1, 3 and 9 అనేవి ఫ్యాక్టర్స్. ఈ 3 నెంబర్స్కి కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి అంటే ఓన్లీ 1 మాత్రమే. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF ఆఫ్ దీస్ 3 నెంబర్స్ ఈజ్ 1. ఓకే, అయితే ఇలాంటి కేసెస్లో ఓకే, కానీ బాగా పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకి ఫ్యాక్టర్స్ రాయడం అనేది లేబోరియస్ ప్రాసెస్, రైట్. అయితే ట్రిక్ ఏంటంటే ఇలాంటి కేసెస్లో జనరల్గా మీరు చూస్తే 7 and 8 అనేవి పక్క నెంబర్స్. ఒకటి ఆడ్ నెంబర్, ఇంకోటి ఈవెన్ నెంబర్. వీటికి ఫ్యాక్టర్స్ 1 మాత్రమే ఉంటుంది. వీటిని కో ప్రైమ్ నెంబర్స్ అని కూడా అంటారు. ఓన్లీ 1 అనేది మాత్రమే కామన్ ఫ్యాక్టర్. 8 and 9 అనే నెంబర్స్ని తీసుకున్నా కానీ వాటికి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 మాత్రమే. సో ఇప్పుడు చూస్తే 7, 8, 9 ఈ 3 నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 మాత్రమే. అర్థమైందా? అదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? కో ప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ గుర్తుంటే సింపుల్గా చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 పక్క నెంబర్స్, ఒకటి ఈవెన్ నెంబర్, ఇంకోటి ఆడ్ నెంబర్. వీటి కామన్ ఫ్యాక్టర్ ఏముంది ఓన్లీ 1 మాత్రమే ఉంది, రైట్. వీటిని కో ప్రైమ్ నెంబర్స్ అని కూడా అంటారు. అందుకే 4 and 5 తీసుకుందాం, 3 and 4 తీసుకుందాం. ఈ అన్ని కేసెస్లో చూడండి 4, 5 పక్క నెంబర్స్, ఒకటి ఈవెన్, ఒకటి ఆడ్. కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఓన్లీ 1, రైట్. అందు గురించి ఇవి కో ప్రైమ్ నెంబర్స్. 3, 4 కేసు తీసుకున్నా అంతే. అండర్స్టూడ్? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఆలోచించండి. ఇలా ఫ్యాక్టరైజేషన్ రాసుకోవడం అనేది ఒక ఆప్షన్.
ఫ్యాక్టర్స్ రాసుకుని కామన్ ఫ్యాక్టర్ ఏంటి, హెచ్సిఎఫ్ ఏంటి అనేది చూడొచ్చు. అదర్వైజ్ కో ప్రైమ్ నెంబర్స్ కాంబినేషన్గా వస్తున్నాయా, వస్తుంటే కనుక దెన్ యూ కెన్ సింప్లీ సే దట్ 1 ఈజ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అండర్స్టూడ్? హెచ్సిఎఫ్ ఆఫ్ 2023, 2024, 2025 ఈజ్ అని అడిగారు. తెలంగాణ పాలసీ 2024లో. దీనికి ఆన్సర్ ఏంటంటే 1 ఈజ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. చాయిస్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఎలా చెప్పొచ్చు మనం అంటే 2023 అండ్ 2024 అనేది తీసుకుందాం మనం. ఒకటి ఆడ్ నెంబర్, దాని నెక్స్ట్ నెంబరే కానీ ఇది ఈవెన్ నెంబర్. ఓకే, దీని కామన్ ఫ్యాక్టర్ ఏముంటుందంటే నెంబర్ 1 మాత్రమే ఉంటుంది. ఈ 2024 అండ్ 2025 తీసుకుంటే ఓకే, ఒకటి ఈవెన్ నెంబర్, ఇంకోటి ఆడ్ నెంబర్, బట్ దే ఆర్ 2024 తర్వాత 25 వస్తుంది, 2025 రైట్, కో ప్రైమ్ నెంబర్. అందు గురించి వాటికి కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉంటుంది. సో టోటల్గా చూస్తే కనుక 2023, 2024 అండ్ 2025 ఈ 3 నెంబర్స్కి కూడా కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1, అదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అందు గురించి చాయిస్ 4 నెంబర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 9 అండ్ 25 అని అడిగారు. ఇది తెలంగాణ పాలసీ 2021లో. హెచ్సిఎఫ్ అనగానే మనకు డెఫినేషన్ తెలుసు, ఇట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ ద స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్స్ రైట్. అనగానే మనం ఏం చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో స్టార్ట్ అయిపోతాం. 8కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసామనుకోండి 2 క్యూబ్ అని రాసేస్తాం రైట్. 9కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే 3 స్క్వేర్ అని రాసేస్తాం రైట్. 25కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే 5 స్క్వేర్. ఇట్లా కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? అసలు లేనే లేవు. అంటే మన రెగ్యులర్ డెఫినేషన్ ఆఫ్ హెచ్సిఎఫ్ అనేది పనిచేయట్లేదు ఇక్కడ. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి లేవు. బట్ దెర్ ఈజ్ 1 కామన్ ఫ్యాక్టర్. ఓకే, 8, 9 అండ్ 25 అనే నెంబర్స్ చూస్తే కనుక కామన్ ఫ్యాక్టర్ ప్రతిదానికి 1 అనేది ఒక కామన్గా ఉండే ఫ్యాక్టర్ రైట్. ఏ నెంబర్ తీసుకున్నా కామన్గా 1 అనేది ఉంటుంది ఫ్యాక్టర్గా, అంటే అదే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1. ఓకే, సో చాయిస్ 2 ఈజ్ ద ఆన్సర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 ఉన్న నెంబర్స్ని ఏమంటాం? కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్లీజ్ నోట్ దిస్. అండర్స్టూడ్? వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 10, 20 అండ్ 30 అని అడిగారు. ఇది తెలంగాణ పాలసీ 2019లో ఇచ్చిన క్వశ్చన్. ఎల్సిఎం డెఫినేషన్ ఏమని చెప్తుంది? ఎల్సిఎం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్స్. ఓకే, అంటే ఈ ఇచ్చిన నెంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తెలియాలి మనకి. 10 ఎలా రాయొచ్చు? 2 times 5 రైట్. అంటే 10 ఈక్వల్ టు 2 into 5 అని రాసేసుకున్నాం. 20కి వచ్చేసరికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 into 10 అని రాసుకుంటాం. దెన్ దట్ ఈస్ 2 into 5 అంటే 2 into 2 into 5 అంటే 2 square into 5 దట్ ఈస్ 20 రైట్. 30కి వచ్చేసరికి 30 కెన్ బి రిటర్న్ యాజ్ 3 times 10 రైట్. 10 కెన్ బి రిటర్న్ యాజ్ 2 times 5 అంటే 30 can be now written as 3 into 2 into 5 right. So each prime factors అనగానే మనకి 2, 5, 2, 5, 2, 3, 5. So 2, 3, 5 అనేవి ఈచ్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. వాటి గ్రేటెస్ట్ పవర్స్ చూడాలి. 2కి హైయెస్ట్ పవర్ ఎక్కడుంది? 2 స్క్వేర్, లెట్స్ రైట్ దాట్, ఇంటూ 3కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 1 రైట్, ఇంటూ 5కి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది అంటే ప్రతి చోట 1 ఉంది కాబట్టి యూ కెన్ సే 5 power 1. సో 2 square is 4 into 3 into 5 రైట్. 4 3s 12, 12 into 5 this is 60. ఓకే, ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ నెంబర్స్ ఇస్ 60. బట్ మనకి 10, 20 అండ్ 30 అని ఇచ్చారు, నన్ కూడా ఇచ్చారు. నన్ ఆఫ్ దీస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? 60 ఈజ్ ద రైట్ ఆన్సర్ రైట్. Numbers that can be written as ratio of 2 integers are called rational numbers. అంటే
మనం p/q ఫామ్లో రాయగలిగే నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అంటాం, రైట్. ఇక్కడ p అండ్ q అనేవి ఇంటీజర్స్, q అనేది నాన్ జీరో నెంబర్. Numbers that cannot be written as ratio of two integers are called irrational numbers. For example, √2, √3, pi. ఈ √2, √3 ఉన్నాయి కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్, ఎందుకంటే వాటిని p/q ఫామ్లో రాయలేము. అయితే మనం p/q ఫామ్లో రాయగలిగిన నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1/5, 2/10, 3/10, 1/3 ఇలాంటి నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిని డెసిమల్ ఫామ్లో రాసినప్పుడు కొన్ని నెంబర్స్ టెర్మినేటింగ్ డెసిమల్స్ వస్తాయి, కొన్ని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 అంటే 0.33333 అండ్ సో ఆన్ అని వస్తుంది, రైట్. 1/5 అనేటప్పటికి ఇట్ ఈస్ 0.2 టెర్మినేటింగ్ డెసిమల్. ఇది ఎప్పటికీ టెర్మినేట్ అవ్వని డెసిమల్, రిపీటింగ్గా వస్తుంది, రైట్. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ వస్తాయి కొన్ని నెంబర్స్కి, కొన్ని వాటికి టెర్మినేటింగ్ డెసిమల్స్ వస్తాయి. రేషనల్ నెంబర్స్ని డెసిమల్ ఫామ్లో రాసినప్పుడు కొన్నిసార్లు టెర్మినేటింగ్ డెసిమల్స్ వస్తాయి, కొన్నిసార్లు నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్స్ వస్తాయి. అర్థమైందా? అయితే ఇర్రేషనల్ నెంబర్స్కి డెసిమల్ ఎక్స్పాన్షన్ చూసామనుకోండి, దే ఆర్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ √3 అనేది తీసుకున్నారనుకున్నాం, 1.73205080 అసలు ఎక్కడ రిపీట్ అవ్వవి నెంబర్స్, ఇలా వెళ్తానే ఉంటాయి, ఓకే. అండ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు టెర్మినేట్. సేమ్ పై అనేది నెంబర్ తీసుకున్నాను అనుకోండి, 3.141592 ఇలా వెళ్తానే ఉంటుంది ఈ నెంబర్. ఎన్ని డిజిట్స్ రాసినా కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్ అండ్ దెన్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు టెర్మినేట్. అట్ ద సేమ్ టైమ్ ద డిజిట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు రిపీట్, ఓకే. రిపీట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 0.3333 అండ్ సో ఆన్ అనేది రిపీట్ అవుతున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 0.16161616 ఇలా తీసుకుంటే కూడా ఇది రిపీట్ అవుతున్నట్టు, రైట్. అయితే ఇక్కడ అలా రిపీట్ అనేదే అవ్వదు. మీరు చూడండి, ఎప్పుడైనా రేషనల్ నెంబర్స్ ఉంటే టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్నా ఉండొచ్చు, నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్ అన్నా ఉండొచ్చు. అదే ఇర్రేషనల్ నెంబర్స్ అయితే దే ఆర్ నాట్ గోయింగ్ టు టెర్మినేట్ అండ్ నాట్ గోయింగ్ టు రిపీట్ ఆల్సో. గాట్ ఇట్? వాట్ ఈజ్ నెంబర్ పై అని ఇచ్చారు మన క్వశ్చన్. అది నేచురల్ నెంబరా, రేషనల్ నెంబరా, ఇంటీజరా, ఇర్రేషనల్ నెంబర్ అనేది మనం ఆన్సర్ చేయాలి. ఇది తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. మనకు తెలుసు పై అనే దాని కనుక డెసిమల్ ఎక్స్పాన్షన్ రాస్తే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 3.141592653 అండ్ సో ఆన్. ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్, రైట్. నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ ఉంటే కనుక ఆ నెంబర్స్ని ఏమంటాం? ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. సో ఆన్సర్ ఏమవుతుంది? పై ఈజ్ an irrational number. Understood? If n is a prime number, then square root of n is what kind of number అని అడుగుతున్నారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2023లో ఇచ్చిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మనకి ఒక కాన్సెప్ట్ తెలియాలి. గుర్తుంచుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ n అనేది ఏమన్నారు? ప్రైమ్ నెంబర్ అన్నారు. స్క్వేర్ రూట్ ఆఫ్ n ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్, రైట్? ఇట్ ఈస్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. అంటే చాయిస్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఈజ్ డాష్ నెంబర్ అని అడిగారు. చాయిస్గా నేచురల్ నెంబర్ అని, రేషనల్ నెంబర్ అని, ఇంటీజర్ అని, ఇర్రేషనల్ నెంబర్ అని ఇచ్చారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. మనకు తెలుసు సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బీ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ప్రతిసారి ఇర్రేషనల్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఈ పర్టికులర్ కేసులో ఇది ఇర్రేషనల్ నెంబరే. ఓకే, చాయిస్ 4 అనేది రైట్ ఆన్సర్. రూట్ 5 ప్లస్ రూట్ 7 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, దాన్ని మనం ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు కూడా. సాల్వ్ చేస్తే, ప్రూవ్ చేస్తే కనుక అది 8 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ వి స్టార్ట్ విత్ అజ్యూమింగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఈజ్ ఏ rational number and write it as a by b, where a and b are co-prime numbers అని ఇలా స్టార్ట్ అవుతాం మనం, రైట్? దెన్ యు సే దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈక్వల్ టు a by b మైనస్ రూట్ 7 అని.
దెన్ యూ సబ్సిక్వెంట్గా ఇలా స్టెప్స్ అన్నీ చూపించుకుంటూ వెళ్తే మీరు ఫైనల్గా ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్లో ఈ √5 ప్లస్ √7 అనేది రేషనల్ నెంబర్ కాదు, ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేస్తాం. రైట్? మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి ప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. అదర్వైజ్ వీ హ్యావ్ వీడియోస్ ఆన్ దిస్ కాన్సెప్ట్ ఇన్ అవర్ ఛానల్, టేక్ ఎ లుక్ ఎట్ దాట్. ఓకే, సో ఈ స్పెసిఫిక్ క్వశ్చన్కి ఇర్రేషనల్ నెంబర్ అనేది ఆన్సర్. బట్ యూ రిమెంబర్, ప్రతిసారి ఇర్రేషనల్ నెంబర్ అవ్వక్కర్లేదు, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు. గాట్ ఇట్? √2 ప్లస్ √3 ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ నెంబర్ అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2023లో ఇచ్చారు. ఓకే, మనకు తెలుసు √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఎందుకు? √5 ప్రైమ్ నెంబర్ కాబట్టి. √3 ఈజ్ అనదర్ ఇర్రేషనల్ నెంబర్. ఈ రెండిట్ల సమ్ ఏంటి అని అడుగుతున్నారు. వెన్ యూ యాడ్ దీస్ టూ, వన్ ఇర్రేషనల్ నెంబర్ విత్ అనదర్ ఇర్రేషనల్ నెంబర్, మనకు వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో అది ఏంటి అని అడుగుతున్నారు. ఈ పర్టిక్యులర్ కేసులో ఇది ఇర్రేషనల్ నెంబర్. చాయిస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ప్రతిసారి అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ √2 మైనస్ √2 అని ఉందనుకుందాం. ఓకే, ఇది 0 అవుతుంది. 0 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాదు. అర్థమైందా? అందు గురించి మనం ఏం చెప్తామంటే ప్రతిసారి సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు. స్పెసిఫిక్ కేసెస్ని బట్టి మనం అది ఇర్రేషనలా రేషనలా అనేది చెప్పగలగాలి. ఓకే, ఈ పర్టికులర్ కేసులో √2 ప్లస్ √3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. అర్థమైందా? √p plus √q is an irrational number where p and q are అని అడిగారు. p and q అనేవి ఈవెన్ నెంబర్సా, ప్రైమ్ నెంబర్సా, రేషనల్ నెంబర్సా, నన్ ఆఫ్ దీస్ అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. మనం ఇంతకుముందు చూసాం √3 ప్లస్ √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని, √5 ప్లస్ √7 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని. రైట్? ఇక్కడ చూస్తే కనుక మీరు చూడండి, √3 అనేది ఏంటి? ఒక ప్రైమ్ నెంబర్. 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్. రైట్? 7 అనేది ఒక ప్రైమ్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. రైట్? మనకి √3 ప్లస్ √5 అని రెండు ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి ఒక ఇర్రేషనల్ నెంబరే వచ్చింది అనుకోండి. దాని మీనింగ్ ఏంటి? 3 and 5 అనేవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఈ పర్టికులర్ కేసులో p and q అనేవి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. √p ప్లస్ √q అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అయితే, అంటే సంథింగ్ లైక్ దిస్. ఓకే, అప్పుడు p and q ఏమవుతాయి? ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ప్లీజ్ నోట్ దిస్. వాట్ ఈజ్ 1/√2 అని అడుగుతున్నారు. నేచురల్ నెంబరా, రేషనల్ నెంబరా, ఇర్రేషనల్ నెంబరా, ఆర్ ఇంటీజర్ అనేది క్వశ్చన్. ఇది తెలంగాణ పాలిసెట్ 2021లో ఇచ్చిన క్వశ్చన్. మీరు చూస్తే 1/√2లో డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్ ఉంది, √2 అనేది. రైట్? √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని మీకు తెలుసు. 1/√2 ఓకే అంటే 1 డివైడెడ్ బై 1.414 అండ్ సో ఆన్. ఓకే, దీని ఎగ్జాక్ట్ వాల్యూ తెలుసుకోవడం చాలా కష్టం. ఓకే, డెసిమల్ ఎక్స్పాన్షను ఫర్ ఎగ్జాంపుల్ 1.414 అండ్ సో ఆన్ రాస్తాం కదా, 414తో ఆపేమనుకోండి ఒక ఆన్సర్ వస్తుంది. 1 డివైడెడ్ బై 1.41తో చేసామనుకోండి ఒక ఆన్సర్ వస్తుంది. రైట్? ఎన్ని డిజిట్స్, ఈ డాట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఇంక్లూడ్ చేసామనే దాన్ని బట్టి ఆన్సర్ మారిపోతుంది. రైట్? అలా అవ్వకుండా ఉండటం కోసం ఏం చేస్తామంటే వి ఫస్ట్ రేషనలైజ్ దిస్ నెంబర్. 1 డివైడెడ్ బై √2 ఉందనుకోండి, యూ మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ √2. అప్పుడు ఏమైంది? ఇది √2 డివైడెడ్ బై 2 అయింది. రైట్? అంటే 0.5 టైమ్స్ √2. ఓకే, 0.5 టైమ్స్ √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. రైట్? ఎందుకంటే 0.5తో కనుక మనకి 1.414 అండ్ సో ఆన్ అనే నెంబర్ని మల్టిప్లై చేస్తే యూ గెట్ అగైన్ ఏ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. అందు గురించి ఇది ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. అర్థమైందా?
6 plus 5 root 3 minus 4 minus 3 root 3 is what kind of number అని అడుగుతున్నారు. తెలంగాణ పాలసీ 2024లో ఇచ్చారు. దీన్ని ఫస్ట్ సింప్లిఫై చేద్దాం మనం. 6 plus 5 root 3 minus 4 plus 3 root 3, రైట్? దీన్ని ఏమని రాస్తాను నేను? 6 minus 4 plus 5 root 3 plus 3 root 3 అని రాస్తాను, రైట్? 6 minus 4 is 2 ప్లస్ ఈ రూట్ 3 అనే దాన్ని కామన్ తీసేస్తే మనం 5 plus 3 అనేది మిగులుతుంది, రైట్? అంటే ఇది ఏమైంది ఇప్పుడు? 2 plus 8 root 3 అయింది. 2 plus 8 root 3. ఇలాంటి నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ అని మనం ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ యూజ్ చేసి ప్రూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ చూస్తే 5 minus root 3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమని ఉంటుంది కదా. అలాగే ఈ పర్టికులర్ కేసులో కూడా 2 plus 8 root 3 అనే దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అని మనం ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ యూజ్ చేసి ప్రూవ్ చేయొచ్చు. సో సింపుల్గా మనం ఈ పర్టికులర్ కేసులో ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పేద్దాం, ఎందుకంటే ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ అనేది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే, చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? మనం ఇప్పుడే చూసాం రేషనల్ నెంబర్స్ని డెసిమల్ ఎక్స్పాన్షన్ రాసినప్పుడు టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్న రావచ్చు, లేకపోతే నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్స్ అన్న రావచ్చు అని చెప్పాం, రైట్? అయితే ఏదైనా ఒక రేషనల్ నెంబర్ ఇచ్చి ఇది డెసిమల్ ఎక్స్పాన్షన్ రాయకుండానే మీరు టెర్మినేటింగ్ డెసిమలా లేకపోతే నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమలా అని చెప్పమని అడిగితే దెర్ ఈజ్ ఎ థియరం. అదేమని చెప్తుందంటే x = p/q అనేది ఒక రేషనల్ నెంబర్ ఉంటే క్యూకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసి చూసారనుకోండి మీరు, అది కనుక 2n times 5n ఫామ్లో ఉండి అండ్ n and m అనేవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అయితే దెన్ ద నెంబర్ x ఈజ్ గోయింగ్ టు హ్యావ్ డెసిమల్ ఎక్స్పాన్షన్, టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 7/20 అనే నెంబర్ ఉంది. దీన్ని డెసిమల్ ఎక్స్పాన్షన్ రాయకుండా అది టెర్మినేటింగ్గా డెసిమలా లేకపోతే నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమలా అని చెప్పాలి అంటే మనం ఈ 20కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తాం. 20ని ఏమని రాయొచ్చు? 2 × 2 × 5 అని రాయొచ్చు, రైట్? అంటే ఇది 2² times 5 అని రాయగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి, దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూస్తే n = 2 అయింది, m = 1 అయింది. సో నాన్ నెగటివ్ ఇంటీజర్స్, రైట్? నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే మీనింగ్ ఏంటంటే 0, 1, 2, 3 ఇలా ఏవైనా నెంబర్స్, -1, -2 ఇలాంటివి లేకుండా ఇంటీజర్స్లో 0 and above ఉండే నెంబర్స్ని నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్లో లెట్స్ సే వీ హ్యావ్ సమ్ నెంబర్ 3/5 మనకు తెలుసు 0.6, రైట్? దట్ ఈస్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. అయితే ఇప్పుడు నేనేమంటానంటే డినామినేటర్ 5 ఉంది కదా, దాన్ని 2/0 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 × 5/1 అని రాస్తాను. అంటే ఇక్కడ n వాల్యూ 0, m వాల్యూ 1, నాన్ నెగటివ్ ఇంటీజర్సే, రైట్? అందు గురించి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అయింది. అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1/30 అనే నెంబర్ ఉంది. 30ని ఏమని రాయొచ్చు? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్గా రాసినప్పుడు 2 × 3 × 5 అని రాయొచ్చు, రైట్? 2 times 3 6, 6 times 5 30. అయితే ఇక్కడ చూస్తే మనకి 2/1 times 5/1 ఉంది, కానీ 3/1 కూడా ఉంది. అందు గురించి 1/30 అనేది నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్. అర్థమైందా? ఎలా చేస్తున్నామో ఇది ఈ థియరం యొక్క యూజ్. ఓకే, among the numbers 1/2, 1/3, 1/4 and 1/5 which is a non-terminating decimal అని అడిగారు తెలంగాణ పాలసీ 2023లో. ఈ ప్రాబ్లం సింపుల్గానే ఆన్సర్ చేయొచ్చు మనం, ఎందుకంటే 1/2 = 0.5 అని మనకు తెలుసు, రైట్? 1/3 = 0.333 and so on.
1/4 equal to 0.25, right? And 1/5 equal to 0.2. దీన్ని చూసినప్పుడు నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఏమవుతుంది? 1/3 అవుతుంది. సింపుల్గా చాయిస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేయచ్చు. అయితే ఇది ప్రతిసారి ఇంత సింపుల్ నెంబర్స్ ఉండకపోవచ్చు, రైట్? డెసిమల్ ఎక్స్పాన్షన్ రాసి మనం చెప్పాలంటే టైం కన్స్యూమింగ్. అందు గురించి మనకి ఒక థియరం ఉంది, అదేంటో చూద్దాం క్విక్గా. x ఈక్వల్ టు p/q అనేది ఒక రేషనల్ నెంబర్ అయితే అండ్ q ఏదైతే ఉందో డినామినేటర్లో దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసినప్పుడు అది 2n టైమ్స్ 5m ఫామ్లో ఉంటే అండ్ n అండ్ m అనేవి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అయితే కనుక x అనే దాని డెసిమల్ ఎక్స్పాన్షన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అవుతుంది, రైట్? x అనే దాని డెసిమల్ ఎక్స్పాన్షన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు అవుతుంది? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ q డినామినేటర్ q 2n టైమ్స్ 5m ఫామ్లో ఉండాలి. n అండ్ m అనేవి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అవ్వాలి. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటంటే మనకి ఇంటీజర్స్ అనగానే 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అని రాస్తాం. ఇటుపక్క -1, -2, -3 అండ్ సో ఆన్ అని రాస్తాం, రైట్? నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ కాకుండా ఉన్నవి, అంటే 0 నుంచి 1, 2, 3, 4 అండ్ సో ఆన్, వీటిని నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. ఓకే, సో 1/2 కేసు తీసుకున్నాం అనుకోండి. 1/2 డినామినేటర్ 2 ఉంది కదా, దాన్ని ఏమని రాయొచ్చు? 2^1 ఇంటూ 5^0 అని రాయొచ్చు, రైట్? ఎనీథింగ్ పవర్ 0 is 1. సో దీనికి టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది 1/2కి. 1/3 తీసుకున్నాం అనుకోండి, దీని ఏమని రాయొచ్చు? 3కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే కనుక 3^1 ఇంటూ 2^0 ఇంటూ 5^0 అని కూడా రాయొచ్చు, రైట్? కానీ 3 అనేది ఎక్స్ట్రా ఉండిపోయింది. మనకు ఉండాల్సింది ఏంటి? 2n టైమ్స్ 5m మాత్రమే ఉండాలి. ఈ ఎక్స్ట్రా 3 కానీ 7 కానీ ఇలాంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఓకే, నా 1/4 కేసు తీసుకుందాం. 1/4 అంటే కనుక ఈ 4ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసినప్పుడు ఏమని రాస్తాం? 2² అని రాస్తాం. దీన్ని ఇప్పుడు కావాలంటే మనం 2² ఇంటూ 5^0 అని రాయొచ్చు, రైట్? అలా రాసినప్పుడు పవర్స్ చూడండి, n ఈక్వల్ టు 2, m ఈక్వల్ టు 0. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అయ్యాయి కదా, అందు గురించి ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. దీనికి లేదు, ఎందుకంటే మీరు చూడండి 2 and 5 మాత్రమే కాకుండా ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1/5 కేసు తీసుకుంటే ఇట్ ఈస్ ఫెయిర్లీ సింపుల్. 5 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసినప్పుడు 2^0 ఇంటూ 5^1 అని రాసిస్తాం. ఓకే, సో ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అవుతుంది. సో నాన్ టెర్మినేటింగ్ ఏంటంటే 1/3. అండర్స్టూడ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ హ్యావ్ టెర్మినేటింగ్ డెసిమల్ అని అడిగారు తెలంగాణ పాలిసెట్ 2024లో. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకి క్విక్గా గుర్తుండాల్సిన థియరం ఏంటో చూద్దాం. లెట్ x ఈక్వల్ టు p/q be a rational number such that the prime factorization of q, the denominator q, is 2n times 5m ఫామ్లో మాత్రమే ఉండాలి. ఓకే, వేర్ n అండ్ m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్, అంటే 0, 1, 2, 3 అండ్ సో ఆన్ ఏదైనా నెంబర్స్ ఉండొచ్చు. అలాంటి కేసులో x అనే దానికి డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏమవుతుంది? టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అవుతుంది. సో ఫస్ట్ కేసు తీసుకుందాం. 250 అనేది డినామినేటర్, q అనేది 250. దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూద్దాం. 250 ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 125 అని రాయొచ్చు. దీన్ని 5 ఇంటూ 25 అని రాయొచ్చు. దెన్ 5 ఇంటూ 5 అని రాస్తాం. అంటే 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5, 2^1, 5^3, రైట్? సో ఇదేమవుతుంది? దిస్ హ్యాస్ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, ఈ 225 కేసు తీసుకుందాం మనం. 225 కేసు తీసుకుంటే 225 ఏమని రాస్తాం మనం? 5 ఇంటూ 45, right? 540 is 200, 5 5 25, 225, right? సో ఈ 45ని మళ్ళీ 5తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? మనకి 9 times 5 అవుతుంది.
ఈ 9 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే 3 into 3 అని రాస్తాం, రైట్? అప్పుడు ఏమైంది? ఇది 5 square into 3 square అయింది. ఏంటి? 225 equal to. సో 3 square అనేది ఎక్స్ట్రా వచ్చింది మనకి. 2 power n times 5 power m ఫామ్లో ఉండాలి, బట్ 3 అనేది ఎక్స్ట్రా ప్రైమ్ ఫ్యాక్టర్గా వచ్చింది, 3 square అనేది, రైట్? అందు గురించి ఏం చేస్తున్నాం మనం? ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అవుతుంది. సో టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ చాయిస్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. రిమైనింగ్ 2 కూడా చెక్ చేసేద్దాం. 18కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే 2 into 9, 9ని 3 into 3 అని రాస్తాం, అంటే 2 into 3 square అయింది. సో 2 power 1 times 5 power 0 times 3 square అని రాయొచ్చు, రైట్? సో మనకి 2 power n 5 power m కన్నా ఎక్స్ట్రాగా 3 square అనేది వచ్చింది కాబట్టి ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అవుతుంది. 21 కేసు తీసుకుంటే కనుక 21ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే 3 into 7, రైట్? 21 equal to 3 into 7. కంప్లీట్గా మనకి 2 power n 5 power m ఫామ్లో లేదు కాబట్టి ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. ఆన్సర్ మనకి టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఉన్నది ఏంటి అని అడిగారు కాబట్టి చాయిస్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? Let p be a prime number if p divides a square where a is a positive integer, then p divides a also. ఇది మనకి ఒక థియరం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, రైట్? అండ్ వీ నో దట్ 2 divides 100. 100 divided by 2 equal to 50, రైట్? 100 ఏమని రాయొచ్చు? 100 equal to 10 square అని రాయొచ్చు. అంటే మనం ఏమని చెప్పొచ్చు? 2 divides 10 square. ఈ థియరం ప్రకారం ఏంటి? 2 divides 10 ఆల్సో. అర్థమైందా? 2 అనేది 100ని డివైడ్ చేయగలిగితే 2 అనేది 10 కూడా డివైడ్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనే నెంబర్ ఉంది, ఓకే? దట్ కెన్ డివైడ్, లెట్స్ సే నెంబర్ 81, ఓకే? 3 divides 81. 81 ఏమని రాయొచ్చు? 9 square అని రాయొచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటి? 3 divides 9 ఆల్సో. ఇఫ్ 3 divides 81, 3 can divide 9 also. Got it? If 7 divides a square, then which statement is correct అని అడుగుతున్నారు. 7 divides a, 7 divides root a divides 7, none. ఇది తెలంగాణ పాలిసెట్ 2020లో ఇచ్చారు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనకు గుర్తుండాల్సిన స్టేట్మెంట్ అయితే ఇది. లెట్ p be a prime number if p divides a square, then p divides a also. ఓకే, ఇక్కడ 7 అనేది ఇచ్చారు కదా మనకి. ఈ 7 అనేది ప్రైమ్ నెంబర్ కదా. సో p ఈక్వల్ టు 7 అనేది డివైడింగ్ a స్క్వేర్ అని ఇచ్చారు. సో యాజ్ పర్ దిస్ స్టేట్మెంట్ 7 ఈజ్ గోయింగ్ టు డివైడ్ a ఆల్సో. అంటే చాయిస్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? లాగరిథమ్స్ నుంచి మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన లాస్ ఏంటంటే లాగ్ ఆఫ్ xy ఈక్వల్ టు లాగ్ ఆఫ్ x ప్లస్ లాగ్ ఆఫ్ y. ఇక్కడ a అనేది బేస్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 15 అనే నెంబర్ ఉంది, రైట్? దాన్ని 3 into 5 అని రాస్తాం కదా. నేనేం చేస్తానంటే లాగ్ ఆఫ్ 3 times 5 టు ద బేస్ ఎనీ నెంబర్ 10 అనేది తీసుకుందాం అనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇది లాగ్ ఆఫ్ 3 టు ద బేస్ 10 ప్లస్ లాగ్ ఆఫ్ 5 టు ద బేస్ 10 ఇలా రాయొచ్చు అని మనకి ఏం చెప్తుందంటే ఫస్ట్ లా చెప్తుంది. లాగ్ ఆఫ్ xy ఈక్వల్ టు లాగ్ ఆఫ్ x ప్లస్ లాగ్ ఆఫ్ y. ఫర్ ఎగ్జాంపుల్ 3 డివైడెడ్ బై 5 అనే నెంబర్ ఉంది, దానికి లాగ్ అప్లై చేద్దాం అనుకుందాం. మనం సెకండ్ లాని వాడతాం. అదేం చెప్తుంది? లాగ్ ఆఫ్ x బై y ఈక్వల్ టు లాగ్ x మైనస్ లాగ్ y. బేస్ అనేది a, ఇక్కడ ఎనీ నెంబర్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ a అనేది బేస్, లాగ్ ఆఫ్ 3 బై 5 టు ద బేస్ a అన్నాం అనుకోండి. ఇప్పుడు ఏమని రాస్తాం? లాగ్ 3 టు ద బేస్ a మైనస్ లాగ్ 5 టు ద బేస్ a. ఇక్కడ a అనేది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ 3 స్క్వేర్ అనే నెంబర్ ఉంది, దీనికి లాగరిథం అప్లై చేద్దాం అనుకున్నాం. లాగరిథం విత్ బేస్ 10 కానీ ఏదైనా అప్లై చేద్దాం అనుకుంటే కనుక దాన్ని ఎలా రాయొచ్చు అంటే థర్డ్ లా ఏమని చెప్తుందంటే లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ m ఈక్వల్ టు m టైమ్స్ లాగ్ ఎక్స్. అంటే ఈ పర్టికులర్ కేసులో దిస్ ఈస్ గోయింగ్ టు బి 2 టైమ్స్ లాగ్ 3 టు ద బేస్ 10. అర్థమైందా? సో ఈ 3 లాస్ గుర్తుపెట్టుకోండి సో దాట్ యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ లాగరిథమ్స్. ఓకే, ఇఫ్ 2 పవర్ x ఈక్వల్ టు 8 స్క్వేర్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అని అడిగారు. ఈ క్వశ్చన్ తెలంగాణ పాలిసెట్ 2021లో ఇచ్చారు. ఓకే, 2 పవర్ x ఈక్వల్ టు 8 స్క్వేర్ అని ఇచ్చారు. రైట్, ఇక్కడ 2 పవర్ xలో బేస్ ఏముంది? 2 ఉంది. ఇక్కడ బేస్ 8 ఉంది. దీన్ని కూడా బేస్ 2గా మారుద్దాం. 8ని 2 క్యూబ్ అని రాయొచ్చు. రైట్, అప్పుడు దాని బేస్ ఏమైంది? 2 అయింది. అంటే 8 స్క్వేర్ ఏమవుతుంది? 2 క్యూబ్ హోల్ స్క్వేర్ అవుతుంది. రైట్, మనం ఇంతకుముందే నేర్చుకున్నాం ఏ పవర్ m హోల్ పవర్ n. ఇలాంటి సిట్యువేషన్ ఉంటే కనుక వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ పవర్ m టైమ్స్ n అని. రైట్, దీని ప్రకారం ఇప్పుడు 2 క్యూబ్ హోల్ స్క్వేర్ ఏమని రాయొచ్చు? 2 పవర్ 3 ఇంటూ 2 అని రాయొచ్చు. అంటే 2 పవర్ 6. 2 పవర్ x ఈక్వల్ టు 2 పవర్ 6 అని ఉంది. ఓకే, బేస్ సేమ్ రెండు చోట్ల కూడా బేస్ ఈజ్ 2 ఓన్లీ. రైట్, అప్పుడు పవర్స్ని ఈక్వేట్ చేయొచ్చు. అంటే x ఈక్వల్ టు 6 అవుతుంది. రైట్, సో చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? ఈ ఫార్ములా గుర్తుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం స్ట్రైట్ ఫార్వర్డ్. రైట్, వాట్ ఈస్ ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ లాగ్ ఆఫ్ 64 టు ద బేస్ 4 ఈక్వల్ టు 3? ఓకే, మీరు చూస్తే బేస్ అనేది 4. ఓకే, ఇటు పక్కన 3 ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 4 క్యూబ్. ఓకే, 4 పవర్ 3 ఈక్వల్ టు 64 అని రాయొచ్చు. మీకు గుర్తుంటే కనుక ఏ పవర్ x ఈక్వల్ టు y అనేది ఉందనుకోండి, లాగ్ అప్లై చేసినప్పుడు లాగ్ y టు ద బేస్ a ఈక్వల్ టు ద పవర్ x. సిమిలర్లీ ఇక్కడ పవర్ x ప్లేస్లో 3 ఉంది. రైట్, బేస్ ప్లేస్లో 4 ఉంది. అందు గురించి ఇది 4 క్యూబ్ అయింది. y ప్లేస్లో 64 ఉంది కాబట్టి 4 క్యూబ్ ఈక్వల్ టు 64 and that is what is the answer. Understood? The exponential form of log a to the base b equal to c is what అని అడిగారు తెలంగాణ పాలిసెట్ 2024లో. రైట్, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? లాగ్ a టు ద బేస్ b ఈక్వల్ టు c. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయమంటున్నారు. మనకి గుర్తుపెట్టుకోండి, x ఈక్వల్ టు ఏ పవర్ n అనేది ఉందనుకున్నాం. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది. రైట్, ఏ పవర్ nలో a అనేది బేస్, n అనేది ఎక్స్పోనెంట్. రైట్, x ఈక్వల్ టు ఏ పవర్ n అనేది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసిన ఈక్వేషన్. అందులో a అనేది బేస్, n అనేది ఎక్స్పోనెంట్. దీన్నే మనం లాగరిథం ఫామ్లో రాద్దాం అనుకున్నాం అనుకోండి, లాగ్ x టు ద బేస్ a ఈక్వల్ టు n అని రాస్తాం. మీరు చూడండి, గుర్తుపెట్టుకోవాల్సింది ఇది a అనేది ఇక్కడ బేస్, ఇక్కడ లాగరిథంకి బేస్గా ఉంటుంది. అర్థమైందా? లాగ్ x టు ద బేస్ a ఈక్వల్ టు n అనేది లాగరిథమిక్ ఫామ్ ఫర్ దిస్. ఇలాంటి లాగరిథమిక్ ఫామ్లో ఉన్న ఈక్వేషన్ ఇస్తే దాన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇలా రాయాలి. అర్థమైంది కదా? దీని ఏమని చదువుతాం? లాగ్ ఆఫ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు n అని చదువుతాం. రైట్, మనకి ఇచ్చిన ఈక్వేషన్ చూడండి. ఇప్పుడు లాగ్ ఆఫ్ ఏ టు ద బేస్ b ఈక్వల్ టు c. బేస్ అనేది b పవర్ c ఈక్వల్ టు a అవుతుంది. రైట్, b పవర్ c ఈక్వల్ టు a అవుతుంది. రైట్, చాయిస్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.
ఈ లాగరిథమిక్ ఫామ్లో ఉన్నదాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినప్పుడు మీరు చూడండి ఇక్కడ x ఈక్వల్ టు a పవర్ n ఫామ్లో ఉంటే దాన్ని ఏమని రాసాం లాగ్ x. ఈ పర్టికులర్ xకి లాగ్ అప్లై చేసాం, ఏ లాగరిథం అప్లై చేసాం విత్ బేస్ ఏ అప్లై చేసాం, దట్ ఈజ్ ఈక్వల్ టు n అయింది. n అనేది ఇక్కడ ఎక్స్పోనెంట్, రైట్. ఈ పర్టికులర్ కేసులో n అనేది ఏదైతే ఉందో ఇక్కడ అది ఎక్స్పోనెంట్గా మారింది. ఈ కేసులో c ఉంది కదా, అది ఎక్స్పోనెంట్గా మారింది. బేస్ ఏదైతే ఉందో అది బేస్గానే ఉంది. ఈ ఏదైతే ఉందో లాగరిథం ఆఫ్ అది ఈక్వల్ టు b పవర్ c అయింది. సో b పవర్ c ఈక్వల్ టు a ఇస్ ద రైట్ ఆన్సర్. చాయిస్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? బేస్ ఆఫ్ కామన్ లాగరిథం అడుగుతున్నారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం లాగరిథం అనే దానికి బేస్ అనేది ఏ పాజిటివ్ నెంబర్ అయినా ఉండొచ్చు. ఏ అనేది కనుక ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ అనేది ఉందనుకోండి, ఏ వాల్యూ ఎనీథింగ్ గ్రేటర్ దాన్ 0 అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1 అని చెప్పాం. ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, ఓకే, గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, బట్ దట్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1 అవ్వాలి. ఓకే, అంటే బేస్ 2 ఉండొచ్చు, బేస్ 3 ఉండొచ్చు, బేస్ 10 ఉండొచ్చు, బేస్ 100 ఉండొచ్చు, బేస్ ఈ కూడా ఉండొచ్చు, రైట్. కామన్గా వాడే లాగరిథం ఏంటి అంటే కనుక బేస్ 10 ఉండేది. బేస్ 10 ఉండేది మేజర్గా వాడతారు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం బేస్ 10 ఉంటుంది. లాగరిథం అనగానే జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేస్ 10 ఉండే లాగరిథం ఫ్రీక్వెంట్గా వాడతారని. బేస్ 2, బేస్ 3 ఇలాంటివన్నీ అకేషనల్గా వాడతారు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ చాయిస్ 3. అండర్స్టూడ్? 10 తర్వాత బేస్ ఈ అనేది ఫ్రీక్వెంట్గా వాడతారు. ఓకే, బేస్ ఈ వాడితే దాన్ని నేచురల్ లాగరిథం అంటాం, బట్ దాంతో పోల్చుకుంటే బేస్ 10గా ఉన్నదే ఎక్కువగా వాడతాం. అండర్స్టూడ్? The value of logarithm of 1250 to the base 1250. దీని వాల్యూ మనం చెప్పాలి. ఇది తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చారు. ఓకే, మనకి ఒక ఫార్ములా చెప్పుకున్నాం ఏంటంటే లాగ్ ఆఫ్ ఏ టు ద బేస్ ఏ అనేది 1 అని. అంటే ఏదైనా ఒక నెంబర్కి లాగరిథం అప్లై చేస్తే అదే వాల్యూ కనుక బేస్ ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది అని. అంటే దీని ప్రకారం log 10 base 10 equal to 1, log 100 base 100 equal to 1, right? అలాగే log 1250 to the base 1250 equal to also 1. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మనం 1250 to the power 1 equal to 1250 అని రాయొచ్చు, రైట్. లెట్స్ అప్లై లాగరిథం టు దిస్. లాగరిథం ఆఫ్ 1250, ఇక్కడ బేస్ ఏంటి 1250 కాబట్టి ఇక్కడ కూడా బేస్గా రాస్తాం. ఈ పవర్ ఏమవుతుంది ఇటు వస్తుంది. అర్థమైందా? సో లాగరిథం ఆఫ్ 1250 టు ద బేస్ 1250 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ చాయిస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లాగ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ టు ద బేస్ ఈ అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2019లో ఇచ్చిన క్వశ్చన్. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ ఈని మనం ఈ పవర్ హాఫ్ అని రాయొచ్చు, రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2ని 2 పవర్ హాఫ్ అని అలా రాస్తాం, రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ అంటే ఈ పవర్ హాఫ్. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు ఇప్పుడు లాగ్ ఆఫ్ ఈ పవర్ హాఫ్ టు ద బేస్ ఈ అని రాయొచ్చు, రైట్. ఇది మనకి ఫార్ములా తెలుసు. లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం టు ద బేస్ ఏ ఉంటే కనుక దాన్ని ఎం టైమ్స్ లాగ్ ఆఫ్ ఎక్స్ టు ద బేస్ ఏ అని రాయొచ్చు, రైట్. అంటే ఇక్కడ ఎక్స్పోనెంట్కి ఇక్కడ పవర్ ఏముంది హాఫ్ ఉంది కదా, అంటే ఎం ప్లేస్లో హాఫ్ ఉంది కదా, దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయాం అనుకోండి హాఫ్ లాగ్ ఆఫ్ ఈ టు ద బేస్ ఈ అని రాయొచ్చు, రైట్. మనకి తెలుసు ఒక నెంబర్కి లాగరిథం అప్లై చేసి దానికి బేస్ కూడా సేమ్ నెంబరే ఉంటే కనుక దాని వాల్యూ 1 అని, రైట్. దీని ప్రకారం ఏమవుతుంది లాగ్ ఈ టు ద బేస్ ఈ దాని వాల్యూ 1 అవుతుంది. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ టైమ్స్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్. అర్థమైందా? లాగ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ టు ద బేస్ ఈ ఈక్వల్ టు హాఫ్.
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 5 టు ద బేస్ 625 అని అడిగారు తెలంగాణ పాలిసెట్ 2023లో. ఓకే, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకి గుర్తుండాల్సింది సింపుల్ కాన్సెప్ట్. లాగ్ ఆఫ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఈక్వల్ టు ఎన్ అయితే దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అని రాస్తాం. రైట్, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా మనం ఇచ్చిన లాగరిథంని ఎక్స్పోనెన్షియల్ ఫామ్కి మార్చడం ద్వారా సాల్వ్ చేస్తాం. నేనేం చేస్తానంటే లాగ్ ఆఫ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఈక్వల్ టు ఎన్ అనేది ఉంది కదా, సిమిలర్గా మనం ఏం రాద్దాం, లాగ్ ఆఫ్ 5 టు ద బేస్ 625 ఈక్వల్ టు ఎన్ అనుకుంటాను. ఓకే, దీన్ని ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తే ఏమవుతుంది అంటే బేస్ ఏంటి 625, రైట్, 625 ఏ ప్లేస్లో ఉంది కదా, 625 టు ద పవర్ ఎన్ ఈక్వల్ టు 5 అవుతుంది. 5 ఈక్వల్ టు 625 టు ద పవర్ ఎన్. 625ని మనం 5 పవర్ ఏమని రాయొచ్చు, 4 అని రాయొచ్చు. అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 is 25 into 25 is 625 కాబట్టి that is equal to 5 power 4. ఓకే, 5 power 4 whole power n. దీని ఏమని రాస్తాం, a power m whole power n ఉంటే కనుక a power m times n అని రాస్తాం కదా, ఇక్కడ 5 power 4n అని రాస్తాం ఈక్వల్ టు 5. బేస్ చూడండి 5 ఉంది, ఈక్వేషన్కి అటు ఇటు కూడా బేస్ అనేది 5 ఉంది. ఇది 5 power 1 ఈక్వల్ టు 5 power 4n అని రాస్తే పవర్స్ బేస్ సేమ్ కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేసినప్పుడు 1 ఈక్వల్ టు 4 టైమ్స్ n అయింది. రైట్, n వాల్యూ ఏమవుతుంది అంటే n ఈక్వల్ టు 1/4 అవుతుంది. రైట్, లాగ్ ఆఫ్ 5 టు ద బేస్ 625 ఈక్వల్ టు n అన్నాం. అంటే ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, లాగ్ ఆఫ్ 5 టు ద బేస్ 625 ఈక్వల్ టు n, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. సో చాయిస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? What is the value of log 2 to the base 6 plus log 3 to the base 6 is అని అడిగారు తెలంగాణ పాలిసెట్ 2024లో. రైట్, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే కనుక మనకి 2 ఫార్ములాస్ గుర్తుండాలి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ లా, లాగ్ ఆఫ్ ఎక్స్ వై టు ద బేస్ ఏ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు ద బేస్ ఏ. ఓకే, మీరు చూస్తే ఈ కేసులో చూడండి బేస్ అనేది సేమే 6, ఏ ఉన్న ప్లేస్లో 6 ఉంది, ఎక్స్ ప్లేస్లో 2 ఉంది, వై ప్లేస్లో 3 ఉంది. రైట్, దీన్ని బేస్ చేసుకుని మనం ఏమని రాసేయచ్చు ఇప్పుడు, లాగ్ ఆఫ్ 2 టు ద బేస్ 6 ప్లస్ లాగ్ ఆఫ్ 3 టు ద బేస్ 6 ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 2 ఇంటూ 3 టు ద బేస్ 6. 2 ఇంటూ 3 ఎక్స్ ఇంటూ వై ఇక్కడ ఉంది. రైట్, దాన్ని బేస్ చేసుకుని మనం ఏమని చెప్పొచ్చు, 2 ఇంటూ 3. దీని ఏమని రాయొచ్చు ఇప్పుడు, లాగ్ ఆఫ్ 6 టు ద బేస్ 6. దీని వాల్యూ ఏంటి అంటే యూ షుడ్ రిమెంబర్ దిస్ ఫార్ములా, లాగ్ ఆఫ్ ఏ టు ద బేస్ ఏ ఈక్వల్ టు 1. అర్థమైందా? ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ద బేస్ దెన్ ఆన్సర్ ఈజ్ 1. Log of 6 to the base 6 equal to 1. Choice 2 is the right answer. Understood? What is the value of log of 125 to the base 10 plus log of 8 to the base 10? ఇది తెలంగాణ పాలిసెట్ 2017లో ఇచ్చారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనకు గుర్తుండాల్సిన ఫార్ములా ఏంటంటే లాగ్ ఆఫ్ x to the base a plus log of y to the base a equal to log of x times y to the base a. ఓకే, దీని ప్రకారం మీరు చూస్తే కనుక 2 చోట్ల కూడా log 10 ఉంది. రైట్, ఇక్కడ బేస్ ఏ ఉంది, అన్ని వైపులా బేస్ ఏ ఉంది, ఇక్కడ బేస్ ఏ ప్లేస్లో బేస్ 10 ఉంది. రైట్, దీని ప్రకారం మనం ఏమని చెప్పొచ్చు, లాగ్ ఆఫ్ 125
to the base 10 plus log of 8 to the base 10 equal to log of 125 into 8 to the base 10 అని చెప్పొచ్చు, రైట్? అంటే ఇది log of 125 into 8, 125 into 8 is 1000, right? Log of 1000 to the base 10. ఇది దీని వాల్యూ ఎంతో మనకు తెలియదు. ఓకే, లెట్స్ ఫైండ్ ఇట్ అవుట్. లెట్ మీ అజ్యూమ్ దట్ log of 1000 to the base 10 equal to p. ఓకే, బేస్ వచ్చి 10, p అని రాసుకున్నాం కదా, ఇది పవర్ అవుతుంది. అంటే 10 పవర్ p ఈక్వల్ టు 1000. 1000 ఏమని రాసుకోవచ్చు? 10 క్యూబ్ అని రాసుకోవచ్చు. 10 క్యూబ్ ఈక్వల్ టు 10 పవర్ p. బేస్ రెండు చోట్ల సేమ్ 10 ఉంది, అంటే పవర్స్ని ఈక్వేట్ చేయండి. 3 ఈక్వల్ టు p అయింది, రైట్? p బదులు 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? log of 1000 to the base 10, that is equal to 3. So choice 3 is the right answer. Understood?